5 ఏళ్లవుతున్నా నగరంలో ఉచిత పార్కింగ్ విధానం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అక్రమ పార్కింగ్ వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతో వినియోగదారులు బహిరంగ దోపిడీకి గురవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అక్రమ పార్కింగ్ రుసుము రూపంలో రోజు గ్రేటర్ పరిధిలో కోటికి పైగా దందా జరుగుతుందంటే బల్దియా పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఫిర్యాదులను స్వీకరించడం, నిర్వాహకులకు 10,000 నుంచి 50,000 జరిమానా విధించడం వరకే తమ బాధ్యత అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. దాంతో రోజు 1,00,000 అంతకు పైగా వసూలు చేస్తున్న అక్రమ పార్కింగ్ కేంద్రాలు రెచ్చిపోతున్నాయి. ఎన్ని జరిమానాలు వేసినా వసూలను ఆపేది లేదంటూ దందాను కొనసాగిస్తున్నాయి. జరిమానాలు వేసిన బేఖాతరు. సికింద్రాబాద్ సిటీసీ కాంప్లెక్స్లో అక్రమ పార్కింగ్ రుసుము వసూలు ఏళ్ల తరబడి కొనసాగుతుంది. ఎలక్ట్రానిక్స్ కేంద్రమైన ఇక్కడికి రోజు 10,000 మందికి పైగా వినియోగదారులు వస్తుంటారు. అందులో 60 నుంచి 70% మంది ద్విచక్ర వాహనదారులుంటారు. అందులో 90% మంది పార్కింగ్ రుసుము చెల్లిస్తుంటారు. కార్ల నుంచి కూడా రుసుము వసూలు చేస్తుంటారు. ఆ ఒక్క కాంప్లెక్స్ ద్వారా రోజు 1.5 లక్షల మేర ఆదాయం వస్తుంటుంది. అమీర్పేట మైత్రివనం ఎదురుగా ఉన్న ఆదిత్య వాణిజ్య సముదాయం, బేగంపేట మైహం టైకూన్ భవనంలోని షాపింగ్ మాల్, బంజారా హిల్స్లోని GVK1 మాల్, ట్రూప్ బజార్, 70mm మియాపూర్లోని మిరాజ్ శాలిని, ఆర్టీసీ క్రాస్ రోడ్లోని అన్ని థియేటర్లు, పలు హోటళ్లు యథేచ్ఛగా పార్కింగ్ రుసుమును వసూలు చేస్తున్నాయి. ఇలాంటి నగరంలో వందలాదిగా ఉన్నాయి. ఏప్రిల్ 1, 2018 నుంచి షాపింగ్ మాల్స్, వాణిజ్య భవనాలు, వినియోగదారులకు సేవలందించే ఇతర వ్యాపార సముదాయాల్లో వాహనాలకు ఉచిత పార్కింగ్ సేవలందించాలనే విధానం తెచ్చినా అమలుకు నోచుకోవడం లేదు. చాలా వాటికి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరిమానాలు విధిస్తున్నా బేఖాతరు చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఉదాహరణకు సిటీసీ కాంప్లెక్స్కు జీహెచ్ఎంసీ గతంలో పలు జరిమానాలు విధించింది. మై హోమ్ టైకూన్, అమీర్పేట్ ఆదిత్య భవనం, GVK1 ఇతరత్ర సముదాయాల్లోని పార్కింగ్ కేంద్రాలు పట్టించుకోవడం లేదు.